విస్కీ ఐస్ క్రీమ్ స్టోరీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులపై అరికో కెఫే ఓనర్ శరత్ చంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. ఫాల్స్ అలిగేషన్స్ అంటూ కొట్టిపారేసింది ఎక్సైజ్ శాఖ. ఇంతకీ అరికో కెఫేలో ఏం జరిగింది? హైదరాబాద్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన విస్కీ ఐస్ క్రీమ్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. లంచం ఇవ్వనందుకే ఎక్సైజ్ అధికారులు తమని కేసులో ఇరికించారని అరికో కెఫే ఓనర్ శరత్ చంద్రారెడ్డి చెబుతున్నాడు. తమ షెఫ్ను ట్రాప్ చేశారని వాపోతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ఎక్సైజ్ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారా, లేక కేసు నుంచి తప్పించుకోవడానికి శరత్ చంద్రారెడ్డి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మాత్రం ఎక్సైజ్ అధికారులు నడుచుకున్న తీరు గురించి. డీకాయ్ ఆపరేషన్ చేశామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఎస్, మీరు చెబుతున్నట్టే డీకాయ్ ఆపరేషన్ అనుకుందాం. డీకాయ్ ఆపరేషన్ చేస్తే అంతమంది అధికారులు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. డీకాయ్ అంటే ఏంటంటే నకిలీ కస్టమర్గా వెళ్తూ ఉంటారు. చాలా సాధారణంగా టాస్క్ ఫోర్స్ కానీ లేదంటే స్పెషల్ ఆపరేషన్స్ వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. డీకాయ్ ఆపరేషన్స్ చేయడం వల్ల అక్కడ సాధారణ కస్టమర్గా వెళ్ళడం లేదా సాధారణ క్లయింట్గా వెళ్తూ డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ చేయడం, లేదంటే ఇలాంటి షాప్స్కి వెళ్ళి సాధారణ కస్టమర్గా వెళ్ళడం, వాళ్ళు అక్కడ ఏదైనా అమ్ముతుంటే దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, మిగతా అధికారులు కూడా అక్కడికి వస్తారు. సో ఇది డీకాయ్ ఆపరేషన్ అంటే. సో ఇక్కడ ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే ఇంతమంది డీకాయ్ ఆపరేషన్ కోసం వెళ్తారా? పైగా అక్కడ ఆర్డర్ చేసింది పిజ్జాలు, విస్కీ కలుపుతుంది ఐస్ క్రీమ్లో అని ఆఫీసర్లే చెబుతున్నారు. పిజ్జా ఆర్డర్ చేయడం ఏంటి, విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ తిని నిజంగానే ఇందులో ఆల్కహాల్ ఉందని కేసు ఫైల్ చేస్తే ఇంకా బలంగా ఉండేది కదా. పైగా విస్కీ కలిపిన జెలాటో ఐస్ క్రీమ్ను డిస్ప్లే చేసే క్రమంలో వోడ్కా బాటిల్ను కూడా ఉంచారు. ఆ బాటిల్ తన వాచ్మెన్ తాగిపడేసిందని అరికో కెఫే ఓనర్ శరత్ చంద్రారెడ్డి చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ వ్యక్తిని ట్రాప్ చేసి కెఫే ఓనర్ను టార్గెట్ చేశారనే అపవాదును ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదే విషయంలో శరత్ చంద్రారెడ్డి కూడా పోలీసులను, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఇప్పుడు ఎక్సైజ్ శాఖపై పడిన మచ్చను తొలగించవలసింది వాళ్లే. ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి ఇవ్వడం నేరమే. ఈ విషయంలో డీకాయ్ ఆపరేషన్ చేయడానికి బిగ్ టీవీ తప్పు పట్టడం లేదు. అఫ్కోర్స్ సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ కూడా బిగ్ టీవీ రన్ చేస్తుంది. ఆల్కహాల్ కూడా ఓ అడిక్షన్. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులను బిగ్ టీవీ క్వశ్చన్ చేయడం లేదు. కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. డీకాయ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు దాన్ని విజయవంతంగా చేశామని ఆధారాలు చూపించడంలో ఫెయిల్ అయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. లేదంటే ఇన్ని ఆరోపణలు వచ్చే అవకాశం లేదు. అరికో కెఫే ఓనర్ శరత్ చంద్రారెడ్డి వారం రోజుల తర్వాత ఆరోపణలు చేయడంపై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి స్పందించారు. వాస్తవానికి బేకరీ, కెఫేల కార్యకలాపాలు ఎక్సైజ్ శాఖ పరిధిలోకి అయితే రావు. గతంలో ఎప్పుడూ కూడా బేకరీలు, కెఫేలపై దాడులు చేసిన చరిత్ర లేదు. కానీ అరికో కెఫేలో ఐస్ క్రీమ్ తయారీలో లిక్కర్ వాడుతున్నారని కంప్లైంట్ వచ్చింది అంటున్నారు. కెఫేలో పనిచేసే సిబ్బంది యాజమాన్యం పట్ల నమ్మకంగా, విశ్వాసపాత్రంగా ఉంటారంటున్నారు. వారిని ఎక్సైజ్ శాఖ అధికారులు లోబర్చుకునే ఛాన్సే లేదని చెబుతున్నారు. పైగా అరికో కెఫే యాజమాన్యం అపరిపక్వ జ్ఞానంతో ప్రెస్ రిలీజ్ చేసిందని కమలాసన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ కమలాసన్ రెడ్డి వచ్చే నెలలో రిటైర్ అవుతారు. ఈలోగా ఎక్సైజ్ శాఖపై వచ్చిన మచ్చను తొలగించే బాధ్యత ఆయనే తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.